పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయి తండ్రి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ములను శోధనలో ప్రవేశింపబడనివ్వకుండా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించు తండ్రి. దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును ఎల్లప్పుడును మా మరణ సమయమందును మా కొరకు ప్రార్థించు తల్లి. పిత పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము ఏమిటి అనగా అంటే, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఈ మాట ఎవరితో, ఎవరు, ఎందుకు అన్నారు అని మనం ధ్యానించుకుందాము. ఈ రోజుల్లో మనం విరివిగా వింటున్నది ఏమిటి అంటే, కథోలిక క్రైస్తవులు మరియమాతను పూజిస్తున్నారు అని అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. మరియమాతను పూజిస్తున్నారని ఎవరంటున్నారు అనగా, కథోలికేతర క్రైస్తవులైన ప్రొటెస్టాంట్ సోదరులు, అలాగే పాస్టర్లు, పాస్టరమ్మలు చాలా ఈ వాక్యాన్ని మరియమ్మ గారికి విరుద్ధముగా ప్రకటిస్తూ ఉన్నారు. కొందరు పాస్టర్లు అయితే మరియమ్మ గారి పాత్ర అంటూ ఏమీ లేదు, కేవలము ఆమె గర్భాన్ని మాత్రమే వాడుకోవడం జరిగింది, మరియమ్మ గారు మన తోటి ఒక మానవ మాతృరాలు మాత్రమే అని కొందరు పాస్టర్లు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది పాస్టర్లు మరియమ్మ గారు తల్లి అయితే ఆమె తల్లి ఏమైనా జేజమ్మనా, మరి మరియమ్మ గారిని మనం గౌరవిస్తే ఆమె తల్లి గారిని కూడా గౌరవించాలి కదా, పూజించాలి కదా అంటూ వక్రమైన, దుర్నీతికరమైన, దేవునికి ఇష్టము లేని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ కొందరు పాస్టర్లు ఎంతో భక్తి విశ్వాసాలతో ఆ తల్లి కన్య మరియ దేవుని యొక్క మాత అని గౌరవిస్తున్న పాస్టర్లు కూడా లేకపోలేరు. కొందరు పాస్టర్లు ఎంతో భక్తి విశ్వాసాలతో దైవ వాక్కును పవిత్రాత్మ శక్తిచే ప్రకటించే పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. నిజంగా అలాంటి పాస్టర్లను చూస్తూ ఉంటే రెండు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఒక కథోలిక క్రైస్తవునిగా దేవుడు నాకిచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి మరియమాతను మనం ఎందుకు గౌరవించాలి? కొందరు దుర్బోధ చేస్తున్న పాస్టర్లు మరియమాతను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు దేవతలాగా అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వారి గ్రంథం, పవిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే, అమ్మా నీవు ధన్యురాలవు అని ఒక గొప్ప వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. ఈ భూలోకంలో ఎంతమంది ఈ లోకాంతము వరకు జీవించి మరణించినను మరియమాత అంత ధన్యురాలు మరొక స్త్రీ ఈ భూలోకంలో జన్మించదు. అంత గొప్ప భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ఆ తల్లికి ఇచ్చి ఉన్నాడు. దీనాత్మురాలు, ధన్యురాలు ఎలా అవ్వాలో ఆ తల్లి మనకెంతో ఆదర్శమూర్తిగా నిలుస్తూ ఉంది. కాబట్టి
మనం వాక్య ధ్యానాంశాలకి వెళ్లే ముందు పాస్టర్లందరికీ కూడా, అందరికీ అంటే మేరీ మాతను విమర్శించే పాస్టర్లందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ఆలకించండి. ఆ దేవుడు ఏమని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గొప్ప జ్ఞానవంతులు, థియాలజీ చేసిన వాళ్ళు, కానీ దైవ వాక్కుని వక్రరీతిలో మీరు బోధిస్తూ ఉన్నారు. అలనాటి ధర్మశాస్త్ర బోధకుడు ఎలాగైతే మోషే ధర్మశాస్త్రాన్ని వక్రముగా బోధించి ఇజ్రాయేలు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టినట్లుగా ఈరోజు మీరు మీ ఆలయాలకు వస్తున్న విశ్వాసులందరినో కూడా ఒక సందిగ్ధంలో పడవేస్తూ ఉన్నారు. సాక్షాత్తు గబ్రియేలు దూత వచ్చి ఆ తల్లి దగ్గరకొచ్చి 2 చేతులు జోడించి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలికి ఉన్నది. ఒక సాధారణ వ్యక్తి దగ్గరికి ఒక దేవదూత వచ్చి పలకడము మనం ఎప్పుడైనా విన్నామా? మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం కూడా తిరగవేసి చూడండి. ఒకే ఒక స్త్రీ దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి, అమ్మా నీవు ధన్యురాలవు, నీ పరిపూర్ణురాలవు, నీకు శుభము అని తన హస్తములు జోడించి శుభవచనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు గబ్రియేలు దూత. ఒకసారి చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. ఆ దేవదూత అనగా గబ్రియేలు దూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన ఒక కన్య. ఆ కన్య పేరేంటి? మరియమ్మ. మరియమ్మ చెంతకు ఒక దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రదానము చేయబడిన మరియ చెంతకు గాబ్రియేలు దూత ఎందుకు వస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాలంటే ఇజ్రాయేలు ప్రజలలో, యూదా ప్రజలలో ఎంతో మంది కన్యలున్నారు. కానీ మరియ చెంతకే రావడం ఎందుకు? మన ఈ వాక్యాన్ని చూచినట్లయితే మరియ చెంతకు ఆ గబ్రియేలు దూత రావడం జరుగుతూ ఉంది. గబ్రియేలు దూత ఇష్ట ప్రకారంగా ఏదో ఒక కన్యను భూలోకంలో ఎన్నుకోవచ్చు యూదా ప్రజలలో అనే ఉద్దేశంతో మరియను గబ్రియేలు దూత ఎన్నుకొన్నాడా? లేదా సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడే మరియను నీవు ఎన్నుకో, నేను ఎన్నుకున్నాను, నీవు ఆ తల్లి దగ్గరికి వెళ్ళు, ఆ కన్య దగ్గరికి వెళ్ళు అని పంపిస్తున్నాడా అని ఈ వాక్యాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే మరియమాత అనుగ్రహ పరిపూర్ణురాలు కావడానికి కేవలము మనమందరము జన్మించినట్లుగా ఒక దంపతులకు జన్మించిన ఒక కన్యన, ఒక పసిబిడ్డన, లేదా దేవుని యొక్క ప్రణాళిక ఇంకా ఏమైనా ఉందా అని మనం కన్య మరియను ఎన్నుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక ఇంకేంటైనా ఉందా అని మనం పరిశీలించినట్లయితే మనము 700 సంవత్సరాలకు వెనుకకు వెళ్ళాలి. అనగా ఇప్పటి నుండి 700 సంవత్సరాలు కాదు, కానీ మరియమ్మ దగ్గరకు గబ్రియేలు దూత వచ్చినప్పటి నుంచి మొదలుకొని 700 సంవత్సరాలకు వెనుకకు వెళితే అక్కడ ఏమి జరుగుతుందో ఒకసారి మనం ఆలకించుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను. ఎవరితో వినిపిస్తున్నాడు ప్రభువు? యెషయా ప్రవక్తతో ఆహాసు రాజు చెంతకు వెళ్లి, యెషయా ప్రవక్త ఈ క్రింది సందేశాన్ని యెహోవా దేవుడు నీకు వినిపిస్తున్నాడని ఒక సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన వాక్యాన్ని చూసినట్లయితే మరలా
ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను. మరలా అంటే ఇంతకు ముందు ఎన్నో మార్లు కూడా అహాసు రాజునకు యెషయా ప్రవక్త ప్రభువు వాక్కుగా హెచ్చరించి ఉన్నాడు. కానీ యెషయా ప్రవక్త ప్రతి మాటను కూడా, అంటే దేవుని యొక్క సందేశాన్ని, ప్రతి సందేశాన్ని కూడా తను వినలేదు. కారణం, అతడు ఒక మహాక్రూరుడు, దుర్మార్గుడు. అతని రాజ్య పాలన అంతా కూడా దుర్మార్గపు పాలననే. అతడు ఇజ్రాయేలు ప్రజలను ఎంతగానో హింసిస్తూ ఉండేవాడు. అన్య దేవతలను ఇజ్రాయేలు దేవాలయం ముందు ప్రతిష్ఠించి ఆ దేవతలకు మొక్కుమని ఇజ్రాయేలు ప్రజలను బలవంతం చేసేవాడు. వినకపోతే హింసిస్తూ కొట్టేవాడు. అది కూడా వినకపోతే ఆ అన్య దేవతలకు వ్యక్తులను బలులుగా ఇచ్చేవాడు వినని వారిని. అంత క్రూరుడైన అహాసు రాజు దగ్గరికి రెండవ హెచ్చరికగా యెషయా ప్రవక్తను మరొక మారు నువ్వు హెచ్చరించు యెషయా అంటూ యెహోవా దేవుడు ఆ రాజు అయిన అహాసు చెంతకు పంపించడం జరుగుతూ ఉంది. ఇంతకు సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ఏ సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా అహాసు రాజునకు అని చూసినట్లయితే 11వ వచనంలో, నీవు నీ దేవుడవైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపింపుమని ప్రభువుని అడుగుకొనవచ్చును. ఓ అహాసురాజా, ఆ దేవాది దేవుని యొక్క సందేశాన్ని ఎన్నోసార్లు మీకు వినిపించాను, ఆ హెచ్చరికలను మీకు వినిపించాను. కానీ మీరు వినడం లేదు. మీరు పూర్తిగా అన్యదేవత పాదాక్రాంతులై ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ దేవాది దేవుని యొక్క హెచ్చరికను నీవు ఆలకించు. ఆ దేవాది దేవుణ్ణి నీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకొనుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త అహాసురాజుని. ఏ సందేశంతో? యెహోవా దేవుని యొక్క సందేశంతో. సందేశాన్ని విడిపిస్తూ ఉంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు యెషయా ప్రవక్త అంటే, నీవు ఒక సంకేతంను అనగా ఒక గుర్తును కోరుకో. ఆ గుర్తు పాతాళం క్రింది నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపింపుమని ప్రభువును నీవు అడుక్కోవచ్చు. నీకు చూపిస్తాడు. జీవము గల దేవుడనైన యెహోవాను నేనే అని నీవు ఆయన స్వరాన్ని ఆలకించగలుగుతావు అని యెషయా ప్రవక్త హెచ్చరించినప్పుడు అహాస్రాజు ఇలా అంటున్నాడు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త నీ ఇష్టం వచ్చిన గుర్తును కోరుకో ఓ అహాసురాజా అని హెచ్చరించినప్పుడు అహాసురాజు వ్యంగ్యముగా హేళనగా ఇలా అంటూ ఉన్నాడు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను. అంటే ఈ మాటలు ఎలాంటి మాటలంటే యెహోవా దేవునికి భయపడుతున్నట్లుగా. ఎందుకంటే యెషయా ప్రవక్త హెచ్చరించాడు కదా, యెషయా ప్రవక్త నేను దేవునికి భయపడుతున్నాను, నేను ఏ గుర్తును కోరుకోను, నేను ప్రభువుని విమర్శించను. హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు హేళన మాట్లాడుతున్నా అంటే తాను అంత అహంకారి, అంత క్రూరుడు, తాను తలుచుకుంటే చేయలేని కార్యం ఏది కూడా లేదు. దేవుడు ఎవరు? నేనే దేవుడను అన్నట్టుగా యెషయా ప్రవక్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్తకు నేను ఏ గుర్తును కోరుకోను, నేను ప్రభువును పరీక్షించను, ఎందుకంటే ఆయన దేవుడు అంటున్నావు కదా, నేను భయపడుతున్నాను అని నటిస్తూ ఉన్నాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్తకు కోపం వస్తూ ఉంది. ప్రియ సోదరులారా, ఎందుకు అనగా వ్యంగ్యమైన మాటలు. యెషయా ప్రవక్త వినున్నట్లుగా ఇంకా పెద్దగా హేళన చేస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు, కోపముతో, భారమైన కంఠ స్వరముతో తన స్వరాన్నంతా కూడగట్టుకొని పెద్దగా అంటూ ఉన్నాడు. ఏమిటి అంటే,
దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగిస్తున్నారు. ఇది ఉగ్రతతో మాట్లాడు మాటలు. ఆ మాటలను ఆలకిస్తున్న అహాసు రాజుకి చలి చెమటలు పుట్టుకొస్తాయి. ఏమంటున్నాడు? దావీదు వంశరాజులారా అంటే దావీదు వంశంలో ఇక ముందు ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే రాజ్య పాలన చేస్తారో వారందరికీ కూడా అహాసు రాజా నీ ఒక్కనికే కాదు, నీలాంటి క్రూరమైన పాలనను చేస్తున్న ప్రతి రాజునకు కూడా ఇది యెహోవా దేవుని ఆజ్ఞ. ఈ యెహోవా దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్ములను. దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు. మీరు ఈ భూలోకంలో ప్రజలను విసిగిస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రజలెవరో మీకు తెలుసా? ఆ దేవాది దేవుడు ఎన్నుకొన్న ప్రజలు. ఇజ్రాయేలు బానిసత్వము నుండి విముక్తుని చేసి ఈ గడ్డకు అనగా పాలు తేనెలు జారువాలు ఈ గడ్డకు తను కొని వచ్చిన ప్రజలు. ఈ ప్రజలను మీరు విసిగిస్తున్నారు అంటే స్వయంగా నన్నే విసిగిస్తూ ఉన్నారు మీరు, కానీ మీరు ప్రజలను విసిగిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నా దేవుని కూడా మీరు విసిగిస్తున్నారు. మీరు ప్రజలను విసిగిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ప్రజల సొత్తైన యెహోవా దేవుడి అయిన సొత్తైన ఈ నా ప్రజలను మీరు విసిగిస్తున్నారు అని ప్రభు వాక్కుగా అహాసు రాజును మరియు రానున్న యూదయ రాజులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు గంభీర కంఠస్వరంతో ఇలా అంటూ ఉన్నాడు యెషయా ప్రవక్త, ప్రభువే మీకొక గుర్తును చూపించును. సరే అహాజు రాజా విను, దావీదు వంశరాజులారా అందరూ ఆలకించండి. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దైవ రహస్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. దేవుని ప్రణాళికను అహాసు రాజునకు ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. మీరే దేవుళ్ళని విర్రవీగుతున్నారు కదా. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు మీకొక గుర్తును చూపిస్తున్నాడు. ఆ గుర్తు ఏంటో తెలుసా? యువతి గర్భవతి అయి ఉన్నది. ఏమని చెప్తున్నాడు యెషయా ప్రవక్త? ఒక యువతి గర్భవతి అయి ఉన్నది. ఆ యువతి ఎక్కడ ఉంది గర్భవతి అయి? అనగా సాక్షాత్తు పరలోకంలో ఉంది. యేసు క్రీస్తు ఆమె గర్భాన జన్మింపబోచున్నాడు. ఆ తల్లి పేరే, ఆ యువతి పేరే, ఆ కన్య పేరే మరియా. అందుకు మనము మరియ తల్లిని గౌరవించాలి. అందుకు మరియ తల్లిని క్రైస్తవులు, కథోలికులందరూ కూడా గౌరవిస్తారు. ఇది ప్రొటెస్టాంట్ సోదరులకు అర్థం అవట్లేదు. పాస్టర్ల మెదడుకి ఎక్కడం లేదు. చూడండి ప్రియ సోదరులారా, దైవ సేవకులైన పాస్టర్లారా, మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి 14వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు యెషయా ప్రవక్త? యువతి గర్భవతి అయి ఉన్నది. ఆ రోజు అహాసు రాజుకు చెప్పినట్లే ఈరోజు మీకు పాస్టర్లకు, కొందరు పాస్టర్లకు చెబుతూ ఉన్నాడు. దుర్బోధలు చేసే పాస్టర్లకు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. యువతి గర్భవతి అయి ఉన్నది. గర్భవతి ఉంటది, ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పడం లేదు. ఉన్నది అని చెబుతూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు అహాసు రాజునకు. ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. యేసుక్రీస్తు ప్రభువునకు ఇమ్మానుయేలని పేరు పెట్టింది మానవులు కాదు, సాక్షాత్తు ఆ దేవాది దేవుడే పేరు పెడుతూ ఉన్నాడు. అంటే తనకు తానే పేరు పెట్టుకుంటూ ఉన్నాడు. భూలోకంలో నా పేరు ఇమ్మానుయేలు అని. ఇమ్మానుయేలు అంటే
దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ప్రతి వ్యక్తి కూడా దేవుడు నాతో ఉన్నాడు అని అనుకోవాలని ఆయన ఉద్దేశము. కాబట్టి ఏమంటున్నాడు? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇది మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు ఉదయించక పూర్వము 700 సంవత్సరాల క్రితం జరుగుతున్న అహాసురాజు చెంత ఒక సంఘటన. పాస్టర్లారా ఆలకించండి, మీ పవిత్ర బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మరియామాతను ఎందుకు కథోలిక క్రైస్తవులు గౌరవిస్తున్నారో ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలకించండి. ప్రొటెస్టెంట్ సోదరులు ఈ వాక్యాన్ని ఆలకించినట్లయితే మీ పాస్టర్లు మీకు ఏ విధంగా దుర్బోధలు చేస్తున్నారో, కొందరు పాస్టర్లు, అందరి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ కొందరు పాస్టర్లు ఏ విధంగా దుర్బోధ చేస్తున్నారో బిడ్డలారా, మీ యొక్క ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ గ్రంథం ఉంటుంది. తీసి చూడండి, ప్రశ్నించండి. 700 సంవత్సరాలకు పూర్వమే పరలోకములో మరియ తల్లిని ఎన్నుకొని ఉన్నాడు ఆ సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు. ఆమె గర్భవతి అయి ఉన్నదని క్రూరుడైన అహాసు రాజునకు హెచ్చరికగా యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు పాస్టర్ గారు మన మరియ తల్లిని ఎందుకు గౌరవించకూడదు అని అడగండి. మనమందరం జన్మించినట్లుగా మరియ తల్లి జన్మ జరగలేదు. దేవుని ప్రణాళిక, మట్టితో మనిషిని చేసిన దేవుడు పరలోకంలో మరియ తల్లిని మహిమతో చేసి ఉన్నాడు. అందుకే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్తతో పలికిన ప్రవచనము మరియ తల్లిలో నెరవేరింది. అది కూడా నేను వాక్యాన్ని బట్టి మీకు చూపిస్తాను. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. గురువులు, దుర్బోధ చేస్తున్న గురువుల్ని ఈ రోజు నేను నిందించడం లేదు, వారిపైన జాలి పడుతూ ఉన్నాను. ఎందుకంటే వారు కూడా గొప్ప సువార్తికులు. పేతురు గారినే సాతాను శోధించింది. ఈ గురువులను కూడా అలాగనే శోధిస్తూ ఉండొచ్చు. అందుకే మరియ తల్లిపై దుర్బోధ చేస్తూ ఉన్నారు కొందరు పాస్టర్లు. ఆ పాస్టర్ల నుండి ఆ సాతాను శోధన వెళ్లిపోవాలని కథోలిక క్రైస్తవులైన మేమందరం కూడా ప్రార్థిస్తాము. అలాగే ప్రొటెస్టాంట్ ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మీరందరూ కూడా మరియ తల్లి గురించి దుర్బోధ చేస్తున్న పాస్టర్లపై జాలి చెంది వారిలో ఉన్న సైతాను వెళ్లిపోవాలని, మరియ తల్లిని గౌరవించాలని మీరు కూడా ప్రార్థించండి. ప్రియ ప్రొటెస్టాంట్ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చూడండి 28వ వచనము, లూకా సువార్త. దేవదూత లోపలికి వచ్చి, ఇది నూతన నిబంధనలో జరుగుతున్న మరియమాత దగ్గరికి వస్తున్న గబ్రియేలు దూత. దేవదూత అనగా గబ్రియేలు దూత లోపలికి వచ్చి ఆమెతో అనగా మరియమ్మతో, కన్య మరియతో, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏమంటున్నాడు గబ్రియేలు దూత? అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఈ కన్య మరియ ఎవరితో అనుగ్రహాన్ని పొంది ఉంది? పరిపూర్తిగా, అంటే మొత్తము ఒక వజ్రంలా తీయబడింది. పుటమిలో నుండి బయటికి తీయబడిన ఒక పసిడిలా ఉంది అని వర్ణిస్తూ ఉన్నాడు గబ్రియేలు దూత. ఏమంటున్నాడు? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అంటే అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన ఓ కన్య మరియా నీకు శుభము అని హస్తములు జోడించి ఒక సాధారణ వ్యక్తి, దీనురాలైన కన్య మరియ గృహము లోపలికి వచ్చి నీకు శుభము అంటూ ఉన్నాడు. అంటే మరియమాతని ఎంతగా ఎత్తబడుతూ ఉంది ఆ తల్లి. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలకించాలి.
ఈ ఒక్క మాటలో ఆ తల్లిని మనం ఎంతలా గౌరవించాలో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కథోలిక క్రైస్తవులు కావచ్చు, గురువులు కావచ్చు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యానుసారముగానే ఆ తల్లిని గౌరవిస్తున్నారని ప్రొటెస్టంట్ సోదరి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, నేను వాక్యపరంగానే తెలియజేస్తూ ఉన్నాను. నా సొంత మాటలు గాని నా సొంత జ్ఞానాన్ని గాని ఏమీ వాడడం లేదు. ఆ దేవుడు నాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మీకు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాను. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అంటూ గబ్రియేలు దూత ఒక గొప్ప మాటలు పలుకుతూ ఉన్నాడు మరియమ్మ గారితో. ఏలిన వారు నీతో ఉన్నారు. ఏలిన వారంటే ఎవరు? సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, ఈ సృష్టికర్తకు లయకారకుడు. ఆయన ఎవరితో ఉన్నాడు? ఎవరితో ఉన్నారని ఎవరు తెలియజేస్తూ ఉన్నారు? దూతలందరిలో ముగ్గురి దూతలలో ప్రధానులలో ఒకడైన గబ్రియేలు దూత ఆమె గృహములోనికి ప్రవేశించి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అంటూ ఏలిన వారు అనగా సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడే నీ చెంతనున్నాడు. చూడండమ్మా, ఎంత గొప్ప వాక్యం ఇది! ఎంత గొప్ప ధన్యత ఉంటే ఆ ధన్యురాలికి సాక్షాత్తు పరమండలం నుండి గబ్రియేలు దూత తన గృహంలోనికి వచ్చి సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడే నీతో ఉన్నాడమ్మా. ఇది చాలదా? ఈ ఒక్క మాట, గబ్రియేలు దూత పలికిన మాట మరియమ్మ గారిని గౌరవించడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రియ ప్రొటెస్టాంట్ సహోదరి సహోదరులారా, ఆత్మతో చదవండి. మీ బైబిల్ గ్రంథంలో ఉన్నది అక్షర రూపమైన ఆత్మతో చదవండి. మరియమ్మ గారితో గబ్రియేలు దూత ఏమని పలుకుచున్నాడో ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు అంతయు తిరిగేసి మీరు చూడండి, చదవండి, ఎన్ని మారులైనా చదవండి. ఎవరితో కూడా ఎంతో మంది పుణ్యాత్ములున్నారు, ప్రవక్తలున్నారు, యాజకులున్నారు, గొప్ప గొప్ప రాజులున్నారు, దైవాజ్ఞను పాటించిన వారు. కానీ ఆది కాలం నుండి దర్శన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా ఈ మాట పలుకలేదు. దీనురాలైన మరియ చెంతకు గబ్రియేలు దూత వచ్చి నమస్కరిస్తూ అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, సాక్షాత్తు ఈ సృష్టి లయకర్త అయిన సర్వేశ్వరుడే నీతో ఉన్నాడు. ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథం అంతా తిరిగి చూడండి. ఈ మాట ఎవరితోనన్నా పలికి ఉన్నారా? ఈరోజు కథోలిక క్రైస్తవులు మూఢనమ్మకాన్ని నమ్మలేదు. మరియమాతని ఒక దేవతగా ఊరేగించడం లేదు. ప్రియ సోదరులారా, మరియమ్మ గారిని గౌరవిస్తున్నారు. పరలోక భూలోక మాతగా గౌరవిస్తున్నారు. కాబట్టి ఆ తల్లికి గౌరవ వందనాలు అర్పిస్తూ ఉన్నారు. ఇది చాలా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఈ వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. పాస్టర్లను ప్రశ్నించడం కాదు. పాస్టర్ గారు బైబిల్ గ్రంథంలో మరియమాతకు ఎంతో గౌరవం ఇచ్చారు, దేవదూతలతో సహా. ఈరోజు మరియమాతను మనం ఎందుకు గౌరవించకూడదు అని ఒక దైవ సేవకుని మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు. ఆ దైవ సేవకుడికి మారు మనసు పొందాలని మనము ప్రార్థన చేయాలి. ప్రియ ప్రొటెస్టంట్ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఎందుకంటే నాకు దైవ వాక్ ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు గురువులు, కథోలిక గురువులు కావచ్చు, ప్రొటెస్టంట్ విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా సరే దైవ వాక్కును ప్రకటించే వారిని మనం ఎప్పుడైనా గౌరవించాలి. మన ముందు దైవ వాక్కుని ప్రకటించే ఈ దైవ సేవకులను మనం ఇంతగా గౌరవిస్తున్నామంటే సాక్షాత్తు మన రక్షకుడైన యేసు క్రీస్తునకు జన్మనిచ్చిన ఆ కన్య మరియను మనం ఇంతగా గౌరవించాలి. యేసు క్రీస్తు ప్రభువునకు జన్మించినందుకే కాదు మన తల్లిని గౌరవించేది. యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు జన్మించక పూర్వం 700 సంవత్సరాలకు పూర్వమే పరమండలములో సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు తన మహిమతో పరలోకములో ఈ మరియ తల్లిని రూపొందించి ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలకించండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. 28వ అధ్యాయం చదవండి, 28వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వచ్చి దూతలలో అతి ప్రధానుడైన గబ్రియేలు దూత పలుకుచున్న మాటలు ఇవి. చూడండి 29వ వచనము. మరియమ్మ గబ్రియేలు దూత పలికిన ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, ఎందుకు మరియమ్మ గారు ఆలోచిస్తూ ఉన్నారు? అమ్మా నీకు శుభము, నీవు దేవుని యొక్క అనుగ్రహముతో పరిపూర్ణురాలై ఉన్నావు. నువ్వు ఇప్పుడు నీలో ఎలాంటి కళంకము లేదు, నీవు పరిశుద్ధ కన్య మరియవు, నీలో చిన్న మచ్చ కూడా లేదు. అందుకే ఆ సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు నీతో ఉన్నాడు అని ఈ శుభవచనాలని ఆలకించిన మరియమ్మ గారు కలత చెందారు. కలత చెందడం అంటే ఆశ్చర్యపోయారు. ఆ తల్లికి నోటి గుండా మాట రావడం లేదు. ఆ తల్లికి తెలియదు 700 సంవత్సరాలకు పూర్వము తన మహిమతో, ఆ దేవాది దేవుని యొక్క మహిమతో ఆ తల్లిని ఎన్నుకొని ఉన్నాడని ఈ కన్య మరియకి తెలియదు. యెషయా గ్రంథాన్ని 7వ అధ్యాయము ఎన్నోసార్లు మరియమ్మ గారు చదివి ఉండవచ్చు. కానీ ఆ స్వర్గలోకములో గర్భవతి అయి ఉన్న మరియను నేనే అని ఆ తల్లికి తెలియకపోవచ్చు. ప్రియ దైవ బిడ్డలారా, ఆ తల్లి ఆ గ్రంథంలో చదువుతున్న ప్రవక్త పలికిన ప్రవచనాలన్నీ కూడా ఆ తల్లికి గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకే కలత చెందుతూ ఉంది. దేవుడు ఎన్నుకున్న ఆ కన్యను నేనేనా అని కలత చెందుతూ ఉంది, ఆశ్చర్యపోతూ ఉంది, నోట మాట రావడం లేదు. ఈ విధముగా ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా కన్య మరియ, అప్పుడు గబ్రియేలు దూత ఈ విధముగా అంటూ ఉన్నాడు, మరియమ్మ భయపడకుము, నీవెందుకు కలత చెందుతూ ఉన్నావు, నీవెందుకు ఆతృత పడుతూ ఉన్నావు, నీవెందుకు భయపడుచూ ఉన్నావు? నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు, నీవు భయపడాల్సిన పని లేదు, నీవు భయపడొద్దు. ఇప్పుడు నీవు ధన్యురాలవు అంటూ గబ్రియేలు దూత ఆమెకు తెలియపరచడం జరుగుతూ ఉంది. నీవు దేవుని అనుగ్రహాన్ని పూర్తిగా పొంది ఉన్నావు, నీవు భయపడాల్సిన పని లేదు. దూతలలో ప్రధానులలో ఒకడైన గబ్రియేలు దూతను సాక్షాత్తు నన్నే సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడిని చెంతకు పంపించి ఉన్నాడు, ఒక గొప్ప శుభవచనాన్ని నీకు తెలియపరచుటకు. స్వర్గలోకములో
700 సంవత్సరాలకు పూర్వము గర్భవతి అయినది నీవే తల్లి. చూడండి, అందుకు కథోలిక క్రైస్తవులు ఆ మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నారు. ఒక తల్లిగా, జగతికి మాతగా గౌరవిస్తూ ఉన్నారు. పరలోకానికి మాతగా గౌరవిస్తూ ఉన్నారు. మంగళవార్త ప్రార్థనలో ఇలా వ్రాయబడి ఉంటుంది, సర్వేశ్వరుని యొక్క మాత అని. సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు ప్రార్థించండి అని వ్రాయబడి ఉంటుంది. ఎంత గౌరవిస్తున్నారు కథోలిక క్రైస్తవ సమాజం అంతా కూడా. మీ పవిత్ర గ్రంథంలోనే చూడండి, మీ పవిత్ర గ్రంథము ఏమని పలుకుతుంది మరియమాత గురించి అనేది మీరు ఆత్మతో ఆలకించండి. అప్పుడే మీరు దైవ స్వరాన్ని వినగలుగుతారు. అప్పుడే ఆ తల్లిని మీరు గౌరవించగలుగుతారు. సైతాను శోధనలతో సువార్తను బోధిస్తున్న కొందరి పాస్టర్ల సువార్తను ఆలకించవాకండి. వారి మీద జాలి పడండి. వారికి మారు మనసు ప్రసాదించాలి ఆ దేవాది దేవుడని మోకాళ్ళ ప్రార్థన చేయండి. మేము కూడా కథోలిక క్రైస్తవులమైన మేము కూడా ఆ పాస్టర్ల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీకు అందరికీ కూడా ఈ వాక్యాలు అర్థమవుతున్నాయే అని అనుకుంటున్నాను. 31వ వచనం చూడండి. అమ్మా మరియమ్మ, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. యెషయా గ్రంథములు ఏమని పలుకుచూ ఉన్నాడు? అహాసు రాజుతోను ఇజ్రాయెల్ ప్రజలతో తెలియజేస్తూ ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని. ఇక్కడ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని, యేసు అనగా మన రక్షకుడు అని. దేవుడైన ఇమ్మానుయేలైన ఆ దేవాది దేవుడు మన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి మరియమ్మ, నీవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఈ పేరు కూడా ఎవరు నిర్ణయించి చెప్తున్నారు? సాక్షాత్తు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు గబ్రియేలు దూత ద్వారా మరియమాతకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన గృహాలలో ఒక శిశువు జన్మించినట్లయితే ఆ శిశువుకు పేరు పెట్టడం అనేది మన ఇష్ట ప్రకారంగా జరుగుతూ ఉంది. కన్న తల్లిదండ్రులు కావచ్చు, లేదా బంధుమిత్రుల సలహాలు తీసుకొని ఏ పేరు పెడితే బాగుంటుంది అని గూగుల్లో సెర్చ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ గబ్రియేలు దూత ఏమని పలుకుతూ ఉంది? సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ ఇది, నీవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. పేరు కూడా దైవమే నిర్ణయిస్తుంది. మరియ గర్భంలో ఉదయించబోతున్న లోకరక్షకుడైన మన తండ్రికి నామకరణం చేయుచున్నది కూడా ఆ దేవాది దేవుడే. 34వ వచనము. అప్పుడు మరియమ్మ గబ్రియేలు దూతని ఒక మాట అడుగుతూ ఉంది. తనలో ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంది. అర్థం కాని అనుమానం అది, అర్థం కాని ప్రశ్న అది. మరియమ్మ గారికి అర్థం కాక ఆ గబ్రియేలు దూతని ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. నేను పురుషుని ఎరగని కదా, ఇది ఎట్లు జరుగును అని కన్య మరియ దూతను ప్రశ్నించెను. లోకరక్షకుడు నా గర్భాన ఉదయిస్తాడని మీరు తెలియచేస్తూ ఉన్నారు, కానీ నేను పురుషుని ఎరగను, ఇది ఎట్లు సంభవిస్తూ ఉంది అని ఒక ప్రశ్న గబ్రియేలు దూతను మరియ తల్లి అడగడం జరుగుతూ ఉంది. అప్పుడు 35వ వచనం చూడండి. అందుకు ఆ దూత అంటే మరియ తల్లి అడిగిన ప్రశ్నకు గబ్రియేలు దూత ఈ విధముగా సమాధానాన్ని చెబుతూ ఉన్నాడు. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నేను పురుషుని ఎరగను కదా, నాకు ఇది ఎలా సంభవిస్తుంది, ఎలా జరుగుతుంది అని మరియమ్మ గారు
గబ్రియేలు దూతను అడిగినప్పుడు గబ్రియేలు దూత ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు, అమ్మా, పవిత్రాత్మ నీపై వేంచేస్తూ ఉంది. సాక్షాత్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడు నీపై వేంచేస్తాడు. అంతేకాకుండా సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అంతేకాకుండా ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఆ పవిత్ర శిశువు నీ గర్భాన వాసమై ఉంటాడు. చూడండి దైవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బాగా లోతుగా పరిశీలించినట్లయితే పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరుడు. మొట్టమొదటిగా సర్వేశ్వరుడు ఒక్కడే, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యావే ప్రభువు. కానీ భూలోకంలో అతి సాధారణమైన ఒక కన్య దగ్గరికి పరలోకమే దిగిరావడం మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులుగా మారుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ఈ సంఘటన వ్రాయబడి ఉండదు. ఒకే చోట పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అనగా ఒకే సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులుగా విభజించబడుతూ ఉన్నాడు. సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన సర్వేశ్వరుడు, అతనిలో ఆత్మ పవిత్రాత్మైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మైన దేవుడు, శూన్యంలో నుండి సృష్టిని చేసిన అతని నోటిలో నుండి వెలువడిన వాక్యే పుత్రుడు. ఆయననే మన రక్షకుడు. ఆ రక్షకుడు శిశువుగా మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. మరియ తల్లి ఆ సందర్భంలో మందసముగా మారుతూ ఉంది. మరియ తల్లి మొత్తము కూడా ఒక మందసమై మారుతూ ఉంది. అంటే దైవ కుమారునికి నిలయముగా మారుతూ ఉంది అక్కడ. కాబట్టి మరియ తల్లి యొక్క గృహము ఒక స్వర్గములా మారింది. పిత సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మైన సర్వేశ్వరుడు, ఏక సర్వేశ్వరుడు త్రియేక సర్వేశ్వరులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాడు మరియ తల్లి దగ్గర. చూడండి ఎంత గొప్ప వాక్యం ఇది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది విశ్వాసులు ఉండొచ్చు, సాక్షాత్తు దేవుని చూసిన వారు ఉండొచ్చు, దేవుని స్వరాన్ని వినిన వారు ఉండొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని మొత్తం మనం తిరిగివేసి చూసినట్లయితే ఏక సర్వేశ్వరుడు రూపాంతరం చెంది త్రియేక సర్వేశ్వరుడు త్రిమూర్తులుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు మరియ తల్లి దగ్గర. పవిత్రాత్మ మరియ తల్లిపై వేంచేసి ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు, సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుడంటే సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు. ఆయన మరియ తల్లిని ఆవరించి ఉన్నాడు. ఆవరించి ఉండడం అనగా సర్వేశ్వరుని యొక్క శక్తిచే మరియ తల్లి నింపబడి ఉంది. అంటే సర్వేశ్వరుని యొక్క శక్తి అంటే సర్వేశ్వరుడే మొత్తము ఆమెను ఆవరించి ఉన్నాడు. అంటే అణువున సర్వేశ్వరుడే ఉన్నాడు ఆమెలో. ఆమె పైన ఎవరున్నారు? పవిత్రాత్మ శక్తి ఉంది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆమెలో ఎవరున్నారు? ఆమె గర్భంలో శిశువుగా రూపాంతరం చెందుతున్న పుత్రుడున్నాడు. అంటే సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మైన సర్వేశ్వరుడు, త్రిమూర్తులు ఏక శరీరుడై ఉన్న సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు త్రిమూర్తులుగా మరియ తల్లి గృహములో విభజించబడుతూ ఉన్నారు. ఏక సర్వేశ్వరుడు. చూడండి, ఆ తల్లిని ఎందుకు గౌరవించాలి అని మనము ఆలోచించినట్టయితే, ప్రియ ప్రొటెస్టెంట్ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
35వ వచనాన్ని మీరు ధ్యానించండి. మీ ఓపికనంత వరకు ధ్యానించండి. రాత్రి పగలు ధ్యానించండి. ఒక సామాన్యులైన స్త్రీ దగ్గరికి పరలోకమే దిగి రావడం ఏంటి? ఆ తల్లిని మనం ఎందుకు గౌరవించాలి అంటే ఆమె శిరస్సు పైన పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నాడు. ఆమె ఆమె మొత్తము కూడా సర్వోన్నతుని శక్తి ఆవరించి ఉన్నది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆమెపై వేంచేస్తే సర్వోన్నతుని శక్తి అంతయు, ఆయన శక్తి మనం ఊహించగలమా? లెక్కించగలమా? మానవుని మేధస్సుకు అందుతూ ఉందా? అసలు సృష్టి లయకర్త ఆ సర్వేశ్వరుని యొక్క శక్తి కన్య మరియను ఆవరించి ఉంది. అందుకు గౌరవించు ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరుడా. ఎందుకు గౌరవించాలి అంటే అందుకు గౌరవించు. బైబిల్ గ్రంథం మొత్తం తిరగవేయి. ఎవరినైనా సర్వోన్నతులైన సర్వేశ్వరుని యొక్క శక్తి ఆవరించి ఉన్నదా? ఎవరిపైనైనా పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నాడా? కేవలము మన బైబిల్ గ్రంథమే కాదు, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు చూడు, తెలుసుకో. ఇంత ధన్యత్వం ఎవరికైనా చెందిందా? ఎవరైనా పొందుకోగలిగారా? మరియామాత ఎన్నిక అనేది యాదృచ్ఛికంగా జరగలేదు. ఏషియా గ్రంథం ప్రకారం చూసినట్లయితే పరలోకంలో 700 సంవత్సరాలకు పూర్వమే ఈ తల్లిని తన మహిమతో రూపొందించి ఉన్నాడు. గర్భవతి అయి ఉన్నది అని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది మీరు బైబిల్ గ్రంథంలో చూడండి. దేవుడే సాక్షాత్తు మీతో మాట్లాడతాడు. నీ తల్లిని గౌరవిస్తున్న ప్రియ నా కుమారుడా, నా తల్లిని నువ్వు ఎందుకు గౌరవించడం లేదు? ఎందుకు దూషిస్తూ ఉన్నావు అని నీతో మాట్లాడడం, ఆ దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతావు ప్రియ సహోదరి సహోదరుడా. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఎందుచేత పవిత్రాత్మ వస్తాడు నీపైకి, సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుంది. కాబట్టి ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ గర్భంలో ఉన్న ఆదిలోని వాక్కు దేవుని కుమారుడని పిలువబడును. ఆదిలోని వాక్కుకి, అదృశ్యమైన ఆదిలోని వాక్కుకి నీ గర్భము ద్వారా మనిషి కుమారునిగా ఉదయించబోతూ ఉన్నాడు. ఎంత ధన్యత తల్లికి, ఎంత ధన్యతను ఆలకించండి. మనము పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో పరిశీలించినట్లయితే మరియామాత, అంతకుముందు మరియామాత గురించి ఎక్కడా కూడా మనం పవిత్రాత్మ దేవుడు వ్రాయించినట్లుగా మనం చూడలేదు. కానీ మరియామాత గురించి, ఆ కన్య మరియ గురించి వారి గృహంలో, వారి చుట్టుపక్కల వారికి, వారి బంధువులకు మాత్రమే తెలిసి ఉండవచ్చు. కానీ ఒకేసారి త్రిమూర్తులు తన గృహములోనికి ప్రవేశించిన తర్వాత, ఆ గృహము ఒక స్వర్గముగా మారిన తర్వాత ఆ తల్లి, ఆ కన్య మరియ సృష్టికే మాతగా మారుతూ ఉంది, జగతికే మాతగా మారుతూ ఉంది, పరలోకానికి మాతగా మారుతూ ఉంది. ఎందుకు అంటే పుత్రుడైన సర్వేశ్వరునికి మాతృమూర్తి కాబట్టి ఆ సర్వేశ్వరునికి మాతగా మారుతూ ఉంది. పరలోక భూలోక మాతగా ఆ తల్లిని కథోలిక క్రైస్తవులు గౌరవించడం జరుగుతూ ఉంది. అందుకే ఈ వాక్య ప్రకారంగా మీరు చూసినట్లయితే, నేనెందుకు ఆ తల్లిని గౌరవించకూడదు, అంత గొప్ప తల్లిని అని ప్రియ బిడ్డ నీ మనసులో ఒక క్వశ్చన్ ముడుస్తూ ఉంది. ఇషాయి మధ్యకు ఒక పిలుక పుట్టినట్లుగా నీ మనసులో ఒక క్వశ్చన్ మొలుస్తూ ఉంది.
ఆ తల్లిని నేను కూడా ఎందుకు గౌరవించకూడదు అని ప్రతి ప్రొటెస్టాంట్ సోదరుడికి ఈ క్వశ్చన్ యెషయా ముద్దుకు ఒక పిలక పుడుతుంది అని యెషయా గ్రంథం ప్రవచించినట్లుగా నీకు కూడా యెషయా నీతో మాట్లాడతాడు. అహాసురాజును హెచ్చరించినట్లు నిన్ను కూడా హెచ్చరిస్తబోతున్నాడేమో. ఆ హెచ్చరికలను ఆలకించక ముందే ఆ తల్లిని నీవు గౌరవించు. 36వ వచనం చూడండి. అప్పుడు మరియమాతకి వాళ్ళ మరియమాత గారి యొక్క బంధువైన ఎలిజబెతమ్మ గారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా. ఆ వాళ్ళు ఇద్దరు కూడా జకరియా ఎలిజబెతములు కడు వృద్ధులు కదా. కడు వృద్ధులకి గర్భం కలగదు, వారు బిడ్డను కనలేరు. కానీ దేవుడికి ఆమె గొడ్రాలని అందరికీ తెలుసు. కానీ ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. గొప్ప అద్భుతం చేస్తూ ఉన్నారు వారి జీవితంలో. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని మరియమ్మ గారుతో గబ్రియేలు దూత తన బంధువైన ఎలిజబెతమ్మ గారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అప్పుడు మరియమ్మ గారు ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా గొప్ప మాట ఇది. ఏమంటున్నారంటే, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. చాలా గొప్ప మాట. ఎందుకు అంత గొప్ప మాట అని నేను అంటున్నానంటే, అలనాటి ఇజ్రాయేల్ కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము భర్త ప్రమేయము లేకుండా ఏ స్త్రీ అయితే గర్భవతి అవుతూ ఉందో ఆ స్త్రీని భర్త అవమానించినట్లయితే పెద్దల సమక్షంలో రాళ్లతో కొట్టి చంపాలి. ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారం. మరియమ్మ గారికి తెలుసు, ఏమైనా జరగని, ఏదన్నా కాని అంతా దైవ చిత్తమే నెరవేరుతుంది అని తను ఒక విశ్వాసముతో పూర్ణ ఆత్మతో గబ్రియేలు దూతతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో అంటే తనకు తానుగా ఒక అర్పణగా మారి, దైవ సన్నిధిలో ఒక అర్పణగా మారి ఏమంటున్నారంటే, నేను ప్రభు దాసురాలను అని ఏమన్నా చేయని, కానీ ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక, ఆయన చిత్తం ఏదైతే ఉంటుందో దానికి నేను పూర్తిగా శిరసా వహించి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ దాసురాలు ఆయన సన్నిధిలో ఒక కానుకగా మారుతూ ఉంది. ఆ కానుక ఈ దాసురాలనైనా నేను కానుకగా మారి ఆయనకు అర్పించుకొనిచున్నాను. కాబట్టి గబ్రియేలు దూతతో అంటుంది, ఇప్పటి వరకైతే నీవు నాతో ఎన్ని మాటలు పలికి ఉన్నావో, నీ మాట చెప్పున అవన్నీ కూడా నా జీవితంలో జరుగునుగాక. అంటే ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరకు నా ఎడల ఆయన మాట నెరవేరాలి, ఆయన చిత్తమే జరగాలి. అందుకు నేను ఈ దాసురాలైన నేను ఆ దేవుని యొక్క పాదాల చెంత ఒక కానుకగా మారుతూ ఉన్నాను అని మరియమాత సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని సన్నిధిలో ఒక కానుకగా మారుతూ ఉంది. అందుకు ఆ తల్లిని మనం గౌరవించాలి. అందుకు ఆమె పరలోక భూలోక మాతగా మనం గౌరవించాలి. దేవుని యొక్క మాతగా గౌరవించాలి. మన ప్రతి కష్టము కూడా, అమ్మా నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి నా విన్నపాన్ని విన్నవించు అని మధ్యస్థ ప్రార్థన ఆశ్రయించాలి. మధ్యస్థ ప్రార్థనను, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఆశ్రయించినంత మాత్రాన ఆ తల్లిని
మనము దేవునితో సమానముగా చూసినట్లు కాదు. ప్రియా ప్రొటెస్టంట్ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చాలా బాగా గమనించండి, ఆలకించండి, ఆలోచించండి. మీ అందరికీ కూడాను నేను ఒక సహోదరునిగా తెలియచేస్తూ ఉన్నాను. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించండి. మరియ తల్లిని మనం ఎందుకు గౌరవించకూడదు? మనము మరియ తల్లిని ఎందుకు ఆమె మాట కూడా ఎత్తకూడదు అని పాస్టర్లు మనకెందుకు బోధిస్తూ ఉన్నారు? అది కపట బోధ, లేకపోతే దేవుని యొక్క సువార్తన అని ఈ వాక్యాలు మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాలు వ్రాయబడి ఉంటాయి. మీరు చదవండి, ఆలకించండి. ముఖ్యంగా మీ అందరిపైన మాకు జాలి కలుగుతూ ఉంది, కథోలిక సహోదరి సహోదరులకు. ఎందుకంటే దేవుని మార్గాన్నే మీరు వ్యతిరేకిస్తున్నారు. అలనాడు యాజకులు పరిసయ్యులు చేసింది కూడా ఇదే. యావే దేవుణ్ణి మేము నమ్ముచున్నామంటున్నారు, కానీ సాక్షాత్ దైవ కుమారుని విమర్శించారు. ఈరోజు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క ఏకైక కుమారుడైన మన రక్షకుడైన యేసు ప్రభువు మనందరి రక్షకుడని మనం విశ్వసించి ఆయనకు జన్మనిచ్చిన పరలోక భూలోక మాతను మనం గౌరవించకుండా విమర్శిస్తూ ఉన్నాము, హేళన చేస్తూ ఉన్నాము, ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము. నువ్వు ఆ తల్లిని గౌరవించపోయినా పర్వాలేదు, కానీ అవమానించకు. నీ తల్లిని ఎవరైనా నీ ముందు అవమానిస్తే నీకెంత కోపం వస్తుందో ఒక మానవ మాతృడిగా, ఈ లోకానికే సృష్టికర్తను అందించిన తన తల్లిని అంటే నువ్వు ఏ యేసుక్రీస్తునైతే ఆహర్నిశలు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ యేసుక్రీస్తుకి నీ మీద కోపం రాదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే ఈ వాక్యాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. మీరు వాక్యాన్ని చదవండి, చదివి ఆ తల్లిని మనం ఎందుకు గౌరవించాలని ఆలోచించండి. మీ పాస్టర్లు, కొంతమంది చెప్పిన పాస్టర్ల మాటలను విని కాదు, వారిని సైతాను పట్టుకొని ఉంది, వారిని బెల్జబూలు దేవత పట్టుకొని ఉంది. కొందరిలో సాతాను ఉంది. ఆ సాతాను వదిలి వెళ్ళిపోవాలి. సరే, మనము ఈ వాక్యాన్ని చూద్దాము. ఇంతకు పరలోకములో గర్భవతి ఉన్న ఆ కన్య, ఈ మేరీ మాత ఇద్దరు ఒకటేనా అని మనం వాక్యపరంగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోసేపు ఇట్లు తలంచుచుండగా, ఇట్లు అంటే మరియమ్మ గారు గర్భవతి ఉన్నది తన మనసులో తానే మదన పడిపోతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దూత, ఏ దూత? గబ్రియేలు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు యోసేపు గారు అంతలా భయపడుతూ ఉన్నాడు, అంతలా ఆలోచిస్తూ ఉన్నాడంటే, యోసేపు గారు నీతిమంతుడు, సౌమ్యుడు, శాంతికరుడు. అతనిలో అన్నీ కూడా సుగుణాలే, ఒక్కటి కూడా యోసేపు గారు ఇలాంటి వారు అని వేలెత్తి చూపేవారు లేరు. కాబట్టి నేను ఎలా ఈమెను స్వీకరించాలి? ప్రధానం మాత్రమే అయింది, కానీ ఎలా స్వీకరించాలి? లేదా నేను అవమానించినట్లయితే మరియమ్మ గారిని మోసే చట్ట ప్రకారము రాళ్లతో కొట్టి చంపడం జరుగుతూ ఉంది అని ఈ విధంగా తాను మనశ్శాంతి లేకుండా ఉన్న సమయంలో ఒకరోజు యోసేపు గారు నిద్రిస్తున్న సమయంలో గబ్రియేలు దూత కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, అనగా సంకోచించవలదు. ఎందుకంటే ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఎవరు తెలియపరుస్తూ ఉన్నాడు ఇది? యోసేపు గారికి. ఎవరు తెలియపరుస్తూ ఉన్నారు? గబ్రియేలు దూత తెలియపరుస్తూ ఉంది. మరియమ్మ గారు గర్భవతి ఉన్నదని నువ్వు మరియమ్మ గారిని వేరేలా అనుకోవాకు యోసేపు. ఆమె పవిత్రాత్మ వలన
పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది అని గబ్రియేలు దూత యోసేపు గారికి కల్లో కనిపించి తెలియజేస్తూ ఉన్నాడు. 21వ వచనం. ఇంకా గబ్రియేలు దూత యోసేపు గారితో ఏమంటున్నాడు అంటే, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టుము. పేరు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మరియమ్మ గారికి ఏ విధంగా అయితే యేసు అని పేరు పెట్టుమని తెలియపరుస్తూ ఉన్నాడో, కలలో కనిపించి యోసేపునకు కూడా మరియమ్మ గారి ద్వారా ఉదయించబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన అనగా ఆ పవిత్ర శిశువు, ఆ దైవ కుమారుడు, మనుష్యావతార రూపంలో ఉన్న ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. యోసేపు గారికి గబ్రియేలు దూత కలలో కనిపించి తెలియపరుస్తూ ఉన్నాడు. 22వ వచనం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని అలనాడు యెషయా ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు కూడా కన్య మరియా ద్వారా ఇదంతయు కూడా నెరవేరుతూ ఉంటుంది. ఇదంతయు కూడా సంభవిస్తూ ఉంది. కాబట్టి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఎంత వివరంగా తెలియచేస్తూ ఉన్నాడు గబ్రియేలు దూత యోసేపు గారికి. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని ఆయనను పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని గబ్రియేలు దూత యెషయా ప్రవక్తకు యోసేపునకు తెలియపరచడం జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మేరీ మాతను, కన్య మరియను, మనం దేవుని తల్లిని ఎందుకు గౌరవించాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రియ ఆత్మీయ ప్రొటెస్టాంట్ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మీరు ఆలకించి ఆ తల్లిని మనం ఎందుకు గౌరవించాలి అని మీరు ఆలోచించి గౌరవించండి. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.